ఈరోజు వీడియోలో అయితే వచ్చేసి అన్ని మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అనమాట. సర్టిఫైడ్ అండ్ బోత్ నాన్ సర్టిఫికేషన్ ఇద్దరికి ఉన్నాయి. మళ్ళీ అది కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ అలానే వచ్చేసి ఏజ్ అయితే మెన్షన్ చేస్తే కనుక వీడియోలో మెన్షన్ చేస్తే ఏజ్ లిమిట్ అడిగినట్టు అండి, లేకపోతే లేనట్టే. మీరు ఎనీ ఏజ్ వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఫ్రెషర్ ఉన్నా లేదా అప్పుడే రీసెంట్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళైనా నాన్ సర్టిఫైడ్ అన్న బేసిక్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళైనా ఎవరైనా కూడా వాకింగ్కి అయితే అవ్వచ్చు. నేను మెన్షన్ చేస్తే ఏజ్ లిమిట్ ఉన్నట్టు అండి వీడియోలో. కంపెనీ అయితే వచ్చేసి కోరో హెల్త్ అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్కి ఫ్రెషర్స్కి ఉన్నాయన్నమాట. ఇదైతే వచ్చేసి కోరియా హెల్త్లో వేకెన్సీస్ పూర్తిగా అయితే నైట్ షిఫ్ట్ వాళ్ళని అయితే తీసుకుంటున్నారు. అయితే జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్. సో లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ మినిమం 60% అయితే 10th కానీ ఇంటర్లో కానీ అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ ఖచ్చితంగా 60% అయితే తెచ్చుకొని ఉండాలన్నమాట. అండ్ అలానే దాంతోపాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదండి. ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళనే తీసుకుంటున్నారు. అండ్ అలానే ఏజ్ అయితే వచ్చేసి 28 years కన్నా తక్కువ అయితే ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అండ్ నైట్ షిఫ్ట్ వాళ్ళు చేసే వాళ్ళనే తీసుకుంటున్నారు. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే చూసేద్దాం. ఇదైతే వచ్చేసి ఏఏపీసీ నుంచి సిఆర్సీ సర్టిఫికేట్ అయితే వాళ్ళే ఇస్తారనమాట మనం జాబ్లో ఉన్నప్పుడే. అండ్ అలానే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీళ్ళకైతే కాంటాక్ట్ అయితే అయిపోండి. అండ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను, రెజ్యూమ్ అయితే పెట్టేయండి. వాట్సాప్ నెంబర్స్ ఇచ్చాను, కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైమ్ అండ్ వెన్యూ కూడా మెన్షన్ చేశాను. 10th July నుంచి 19th July వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. అండ్ ఈ రోజు నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా అయితే ఈ కంపెనీకి అయితే వాకింగ్కి అయితే అయిపోవచ్చు. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. విత్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఇంకా డౌట్స్ అడుగుతున్నారు నాన్ సర్టిఫైడా సర్టిఫికేషన్ అనేసి. సో బోత్ అయితే తీసుకుంటున్నారు. కోరే హెల్త్ అనమాట. కాకపోతే ఇదైతే వచ్చేసి డిఫరెంట్ లొకేషన్. అదైతే వచ్చేసి చెన్నై అయితే క్లియర్గా చూసేద్దామండి. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ లొకేషన్ కోయంబత్తూర్. ఇదైతే లొకేషన్ కోయంబత్తూర్ అనమాట. సేమ్ దీనిలో కూడా అంతే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు. ఒకసారి అయితే వీడియోని పాస్ అయితే క్లియర్గా చూసుకొని ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు చూసుకోండి. ఎనీ లైఫ్ సైన్స్ అనమాట. ఇక్కడ కనుక ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే ఒకరు చూసుకోండి. లేదంటే మాత్రం అందరు ఖచ్చితంగా అయితే ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్లే అనమాట. దీనికైతే వచ్చేసి దీనిలో మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ అలానే డిస్టెన్స్లో ఎవరైనా కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదంటున్నారనమాట. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రెగ్యులర్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు, అంటే డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళే ఎలిజిబుల్. మిగిలిన వాళ్ళైతే కాదని చెప్తున్నారు. అండ్ బ్యాక్లాగ్స్ అయితే అస్సలు ఉండకూడదు అంటున్నారు. ఓన్లీ లైఫ్ సైన్స్ వాళ్ళని తీసుకుంటామంటున్నారు. అదైతే పూర్తిగా నైట్ షిఫ్ట్ అని చెప్పారు. కానీ ఇదైతే వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు కోయంబత్తూర్ లొకేషన్లో. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి మీరు డైరెక్ట్గా వాకింగ్కి వెళ్ళిపోవడమే. 12th ఇంటర్ అండర్ గ్రాడ్యుయేట్స్లో 60% కన్నా అయితే ఎక్కువ అయితే ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. సో బర్క్స్ అడుగుతున్నారు. అండ్ అలానే క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అంటున్నారు. అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు. అండ్ అలానే ఎవరికైతే షిఫ్ట్ అంటే లైక్ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మాత్రం అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఏ కంపెనీలో అయినా కొన్ని మంత్స్, ఫస్ట్ 2 months కాకపోయినా 3rd 4th month నుంచి అయినా నైట్ షిఫ్ట్ అయితే వేస్తారు. లేదా మార్నింగ్ షిఫ్ట్ ఉండి లేదా తర్వాత నైట్ షిఫ్ట్స్కి అయితే వేస్తుంటారు. అండ్ ఇదైతే వచ్చేసి 60% అయితే అడుగుతున్నారు 10th and ఇంటర్. అయితే వచ్చేసి అడ్రస్ ఇచ్చానండి. లొకేషన్ అయితే వచ్చేసి ఇది తమిళనాడు అనమాట. ఇంటర్వ్యూ అయితే ఎక్కడ వాకిన్ అవ్వాలి అనేది కూడా అడ్రస్ చూసుకోండి ఒకసారి. అండ్ మండే టు ఫ్రైడే అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సాటర్డే సండే అయితే లేవు. మీరు ఎప్పటికైనా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ మండే నుంచి ఫ్రైడే దాకా లేదా నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే దాకా ఎప్పటి వరకైనా వెళ్ళండి. కానీ తొందరగా వెళ్తే ఏంటంటే తర్వాత మనకి ఎప్పుడు క్లోజ్ చేస్తారో అనేది ఐడియా ఉండదు కాబట్టి. సో ఫస్ట్ అయితే వాకింగ్కి అయితే వెళ్ళిపోండి. 10 AM కల్లా మీరు అక్కడ ఉండాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్ అండ్ అలానే మీ 10th ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక మార్క్ షీట్స్ అండ్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అన్నారు, పాన్, ఆధార్ ఇవైనా ఏదైనా ఒకటి తీసుకెళ్ళొచ్చు రెజ్యూమ్తో పాటు. అండ్ అలానే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి డిన్నర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తామంటున్నారండి. ఇఫ్ ఇన్ కేస్ నైట్ షిఫ్ట్స్ కానీ ఉంటే కనుక నైట్ షిఫ్ట్స్లో డిన్నర్ వాళ్ళే ఇస్తారు. అండ్ అలానే నైట్ షిఫ్ట్ చేసినందుకు షిఫ్ట్ అలౌన్స్ ఉంటుంది. అండ్ అలానే అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ మన వర్క్ పర్ఫార్మెన్స్ పట్టి లేదా ఇంకేమైనా ఓటీలు చేసినా అట్లా చేసినా కూడా మనకి ఇస్తారు కదా అవి. అండ్ అలానే సిఆర్సీ సర్టిఫికేషన్ కూడా ఇస్తామంటున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. లేదా ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో మీరు వాళ్ళనైతే ఈమెయిల్ ఐడి కూడా డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీరు డైరెక్ట్గా వాకింగ్ కన్నా అవ్వండి. లేదు మాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇంకా అనిపిస్తే సర్టిఫికేషన్ అండ్ బోత్ నాన్ సర్టిఫైడ్ వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ అలానే ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నారు. అయితే వచ్చేసి ఏజిఎస్ హెల్త్ కేర్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్కే ఫ్రెషర్స్ కోడ్. ఇది కూడా మెడికల్ ఎనీ పారామెడికల్ అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్.
కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారండి. లేదు లైసెన్స్ గ్రాడ్యుయేట్స్లో కొన్ని అయితే మిస్ అయితే అయి ఉన్నాయి. కానీ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక పక్కా అయితే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. చూసేద్దామండి. గ్రీటింగ్స్ ఫ్రమ్ ఏజిఎస్ హెల్త్ కేర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ ఓన్లీ పారామెడికల్ అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్. సో ఇక్కడ నాకు చెప్పేశాను. అండ్ రిజల్ట్స్ అయితే కూడా ఖచ్చితంగా వచ్చేసి ఉండాలన్నమాట. 2023 వాళ్ళైతే వచ్చేసి ఉంటాయి. 2024 వాళ్ళకి ఇంకైతే మెన్షన్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి కూడా కనుక రిజల్ట్ అయితే వచ్చేసి ఉంటే వాళ్ళు కూడా అంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇదైతే వచ్చేసి లొకేషన్ చెన్నై అనమాట. టైమింగ్స్ అయితే వచ్చేసి 10 AM to 3 PM. సో ఇదైతే వచ్చేసి సేమ్ అనమాట కోరే హెల్త్ లానే మండే టు ఫ్రైడే ఎప్పుడైనా మీరు వాకిన్ అవ్వచ్చు. అందరూ అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ అయితే అసలు అంతకన్నా చేసుకోవట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.